హలో యాస్ వెల్కమ్ టు తెలుగు మిర్రర్. విజయనగరం ప్రజల యొక్క రక్షణే మా ధ్యేయం అంటూ విజయనగరం జిల్లా పోలీసులందరూ కూడా ప్రజల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 2 టౌన్ సీఎస్ శ్రీనివాసరావు గారు అయితే మాత్రం స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ లో నివసించేవారు బయట నుండి వచ్చే వారిని జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా మోసపోవడానికి వీలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వేరొకరి చేతిలో డెలివరీ బాయ్స్ కావచ్చు, లేదంటే వేరే కార్యక్రమాల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండొచ్చు. అయితే స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. సార్, రీసెంట్ గా కొన్ని చూస్తున్నాం. ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ అనేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటుంటారు. సో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ కూడా, డెలివరీ బాయ్ లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంటే సడన్ గా వాళ్ళ మదర్ వచ్చి అడ్డుకోవడంతో అక్కడ ఏం జరిగేదో తెలియదు, కానీ ఒక ప్రాబ్లం అయితే మాత్రం క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా అపార్ట్మెంట్ లో ఉండే వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? నౌ-ఏ-డేస్ మనకి డెలివరీ బాయ్స్ తాలూకా సిస్టమ్ అనేది అందరూ యూజ్ చేస్తున్నారండి. స్విగ్గీ గానీ, జొమాటో గానీ, ఏవైనా మనకి పర్చేజింగ్స్, వెజిటబుల్స్ గానీ, లేకపోతే ఏవన్నా గానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రతి మాటకి బయటికి వెళ్ళకుండా ఈ ఫెసిలిటీని యూజ్ చేస్తున్నారు. అది యూజ్ చేసినంత వరకు బానే ఉంది. అయితే వచ్చిన వాళ్ళందరూ క్రమశిక్షణతో ఉంటారని మాత్రం మనం చెప్పుకోలేము. అందువల్ల ఈరోజు ఈ అక్షయ నిధి హైట్స్‌కి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సుమారుగా 100 ఫ్యామిలీస్ ఇక్కడ ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ ఒక దీంట్లో ఈ వాతావరణం ఉంది. ఇక్కడ వచ్చి ఇక్కడ అందరికి కూడా మనం అవేర్నెస్ చేయడం జరిగింది. మెయిన్‌గా డెలివరీ బాయ్స్ తాలూకా విషయంలో అయితే మాత్రం ప్రికాషన్స్ తీసుకోమని చెప్తున్నాము. ఏదైతే డెలివరీ మనకు సంబంధించి ఏదైనా మనకి మనం పెట్టినప్పుడు ముందుగానే వాచ్‌మెన్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాము. అదే రకంగా ఇంటికొచ్చినప్పుడు కూడాను, డెలివరీ తీసుకునే టైం అప్పుడు కూడాను డోర్స్ పూర్తిగా రాకుండా ఒక చైన్ సిస్టమ్ లాగా అది ఒకటి పెట్టమని చెప్పాము. దీనివల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళు నేరుగా లోనికి రాకుండా కొంతవరకు స్టాపేజ్ చేయవచ్చని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇలా చేయడం వల్ల అంటే వాళ్ళకి డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా మనకి గుమ్మం ముందే అవి వస్తువులు పెట్టేసి వెళ్ళిపోమని చెప్పాలి. లోనికి రావడానికి మాత్రం స్కోప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఏదైతే కొన్ని మనకి ప్లంబింగ్ వర్క్ గానీ, ఎలక్ట్రికల్ వర్క్ గానీ అలాంటివి చేసే సందర్భాల్లోన ఇంట్లోనే అందరూ ఉండేటప్పుడు, ఏదో హాలిడే టైంలో గానీ, లేకపోతే ఇంట్లోన హస్బెండ్ ఉండే టైంలో గానీ అటువంటివి పెట్టుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల నేరాలు కూడా మనం జరగకుండా సార్, చూసుకోవచ్చు. అంతేకాకుండా ఒంటరి మహిళనే టార్గెట్ చేస్తూ బంగారం మీద, డబ్బు మీద దోచుకోవడానికి ఏవైతే హౌసెస్ లాక్ చేసి ఉన్నాయో, లేదంటే పొద్దున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా బయటకు వెళ్ళేటువంటి హౌసెస్ పై ప్రత్యేక నిఘా పెడుతూ దొంగలు కూడా రెచ్చిపోతున్నారు. సో ఏదైనా క్యాంప్ వెళ్ళాలంటే ఆ ఇంట్లో బంగారం గానీ, డబ్బు గానీ ఉన్నట్టయితే వారికి మీరు ఇచ్చే సూచన, అదే విధంగా లాక్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? రీసెంట్ గానే ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మీద చాలా అవేర్నెస్ కల్పించడం జరిగిందండి. అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఏపీ పోలీసు ప్రజలకు ఇచ్చే ఒక ఫెసిలిటీ అది. దీంట్లో ఏంటంటే ఫ్రీగా ఈ ఈ ఈ ఫెసిలిటీని కల్పించడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా ఒక క్యాంప్స్ వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఒక తీర్థయాత్రలకు వెళ్ళినా సరే, వాళ్ళ ఈ ఇంట్లో ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని ఇంట్లో పెట్టడం ద్వారా ఇంట్లోని ఏవైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా సరే వచ్చినా సరే వెంటనే మా కంట్రోల్ రూమ్‌కి సిగ్నల్ రావడము, దగ్గరలో ఉండే పోలీసు వారికి అది ఫార్వర్డ్ చేయడం ద్వారా ఇమ్మీడియేట్‌గా వితిన్ 5-10 మినిట్స్‌లో ఆ ఇంటికి చేరుకున్న ఒక సిస్టమ్ అనేది ఇక్కడ మనకి ఏపీ పోలీస్ డెవలప్‌మెంట్ చేయడం జరిగింది. ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది కూడాను మనకి యాండ్రాయిడ్ యాప్‌లోన మన ఎల్‌హెచ్‌ఎంఎస్ అని మనం టైప్ చేసిన వెంటనే మనకు ఆ యాప్ డౌన్‌లోడ్ అవుద్ది. మీ సింపుల్ డీటెయిల్స్, మీ లొకేషన్, మీ హౌస్ లొకేషన్, మీ ఫోన్ నంబర్ ఇస్తే చాలు. ఎప్పుడైనా సరే మీరు క్యాంప్స్ వెళ్ళినప్పుడు గానీ, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గానీ, పోలీసులు కల్పించే ఈ ఫెసిలిటీని మీరు ఫ్రీగా పొందొచ్చని కూడా చెప్తున్నామండి. అది చేయడం వల్ల మీరు బయటికి వెళ్ళినప్పటికి కూడాను మీ ఇంట్లో ఉండే వాల్యుబుల్ ప్రాపర్టీ అంతా కూడా ఒక సెక్యూర్డ్‌గా ఉంటది. ఏది ఏమైనా సరే ఇంట్లోని వాల్యుబుల్ ప్రాపర్టీ బంగారం గానీ, ఇంకా అదర్ ఏవైనా వస్తువులు గానీ మీరు క్యాంప్స్ వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఇంట్లో గానీ, లేకపోతే లాకర్‌లో గానీ పెట్టుకోవాలి. అది మినిమమ్ మీరు చెయ్యాలి. అంటే ఏమీ జరగదు, మేము పుట్టి 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, ఎప్పుడు మా ఇంట్లో దొంగతనం జరగలేదనే కాన్సెప్ట్‌లో చాలా మంది ఉంటున్నారండి. అలా మీరెప్పుడు ఆలోచించకూడదు. ఏమన్నా వాల్యుబుల్ ఉంటే మీ ఫ్రెండ్స్‌లో గానీ, రిలేటివ్స్ ఇంట్లో పెట్టడం అనేది ఒక మంచి ప్రాక్టీస్. గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చే వారిపై అపార్ట్మెంట్ లో నివసించేవారు కావచ్చు, ఆ సరౌండింగ్స్ లో ప్రత్యేక నిఘా వారు పెట్టడంతో పాటు పోలీసులు కూడా సమాచారం అందివ్వాలని మీరు కూడా చాలా సార్లు చెప్పారు. సో అటువంటిది ఏమైనా అమల్లో ఉందంటారా? అంటే కొత్త వాళ్ళొచ్చేటప్పుడు అంటే జనరల్‌గా మనకి కొత్తగా వచ్చిన వ్యక్తులకి ఏదైనా మనకి హౌస్ రెంట్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్, అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్స్, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఇన్ఫర్మేషన్ మినిమమ్ తీసుకోవాలండి హౌస్ ఓనరు.
చాలా మంది అది చేయడం లేదు. ఏదో రెంట్‌కి ఇల్లు ఖాళీ ఉండిపోద్దని వెంట వెంటనే ఏదో డెసిషన్ తీసుకోవడం, రెంట్ వస్తదనే ఒక దీంట్లోన అవన్నీ మిగతా డీటెయిల్స్ అని తీసుకోవట్లేదు. నేను అందరికీ హౌస్ ఓనర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎవరైనా మీరు రెంట్‌కి ఇచ్చే టైంలో వాళ్ళ తాలూకు ఫుల్ డీటెయిల్స్ ఎక్కడ పని చేస్తున్నారో, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ అడ్రెస్‌లేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్స్ ఇవన్నీ గూడా ఫోను నంబర్స్ గూడా మీరు టెస్ట్ చేయించుకొని, మీరు రాసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. యెస్. థాంక్ యూ సో మచ్. యెస్. ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లో నివసించే వారి కోసం స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడమే కాకుండా, ముఖ్యంగా దొంగల నుండి, అదే విధంగా కేటుగాళ్ళ నుండి మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుందనైతే మాత్రం పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాదు అన్‌నోన్ పర్సన్స్ గాని, ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ గాని ఏమైనా ఎవరైనా నోటీస్‌లో వచ్చినట్టయితే తప్పకుండా పోలీసులకి సమాచారం అందివ్వాలనైతే మాత్రం అందరికీ కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, తెలుగు